శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. ఈరోజు నిజంగా ఇది చాలా శుభదినం. బుచ్చిరెడ్డిపాలెంకి చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో బేస్మెంట్ వరకే ఆపేసి దానికి సంబంధించిన నిధులు 2 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిన దాన్ని ఈ రోజు మనం 4 కోట్లతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ మనము ప్రజలకి కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సెకండ్ అప్గ్రేడ్ చేసుకొని ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నందుకు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కార్యాలయం ఈరోజు ఇక్కడ మన కళ్ళ ఎదుట కట్టి చూపిస్తున్నాం. ఇది మన ప్రభుత్వం యొక్క పనితనం అని చెప్పి మరోసారి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారు అభివృద్ధిని బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిని స్వయంగా చూసేందుకు మన ఆనందంలో భాగస్వాములు అయినందుకు గౌరవనీయులు నారాయణ గారు ఇక్కడికి రావడం మనందరికి ఎంతో సంతోషమైన విషయం. నెల్లూరు నగర ప్రజల బాధ్యత నిర్వహించడంతో పాటు పురపాలక శాఖ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఆంధ్రుడి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మన రాజధాని అమరావతి నిర్మాణం అనే మహాయజ్ఞంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆశయానికి ఆంధ్రుల కళకు నారాయణ గారి ఒక బలమైన వారధిగా పనిచేస్తున్నారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాసేవలో కూడా ముందున్నారు. నారాయణ నేత్రజ్యోతి, దంత సురక్ష, నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకున్నారు నెల్లూరు సిటీలో. అలాగే ముఖ్యంగా నారాయణ గారికి చదువు అంటే ఎంతో ఇష్టం. చదువును అందించడం అంటే మరింత ఇష్టం. పేద పిల్లలకు కూడా కార్పొరేషన్ స్థాయి చదువులు అందిస్తున్నారు. ఇదన్నీ ఒక ఎత్తైతే మీరు మొన్నే చూశారు, గిన్నెస్ రికార్డులో ఎక్కే విధంగా 7,000 సైకిల్ని విద్యార్థులకి అందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరొక మన ముఖ్య అతిథి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన నెల్లూరు ఎంపీ. ఆయన కేవలం పార్లమెంట్ సభ్యుడే కాకుండా ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటీవలే బుచ్చి సమీపంలో NH67 అభివృద్ధికి 14 కోట్లు మనకి మంజూరు చేసి తీసుకొచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఖాజా నగర్ లో ఉర్దూ స్కూల్లో 8వ తరగతి వరకే ఉంది. చాలా మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా 2 క్లాసులు లేవు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు బయటకి ఇంకా కూడా పంపించకుండా అక్కడే 8వ క్లాస్ అయిపోగానే ఆపేసి ఇంటి దగ్గర ఉంటుంటే మన ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ తరఫున అక్కడ కావాల్సిన స్థలాన్ని కొనిచ్చి రాబోయే రోజుల్లో ఆ స్కూల్లో 9, 10వ తరగతులు కూడా పెట్టించే విధంగా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అదనపు గదుల కోసం కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున 20 లక్షల స్థలం కొని గదులు కూడా వేయడానికి దానికి సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం కోసం మంత్రి నారాయణ గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న సహకారం, చూపిస్తున్న చొరవకు బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరఫున
కోవూరు కాన్స్టిట్యున్సీ తరపున ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగిస్తూ బుచ్చిరెడ్డిపాలెంను మరింత సుందరంగా అభివృద్ధి చెందే విధంగా పట్టణం తీర్చిదిద్దుకు మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ యజ్ఞంలో మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు మాకు కొన్ని నిధులు సమకూరిస్తే మన బుచ్చిరెడ్డిపాలెంని రాబోయే రోజుల్లో ఎన్నడూ లేని విధంగా మిగిలిపోయి ఉన్న డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఒక సుందర పట్టణంలో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుచ్చిరెడ్డిపాలెంలో సుమారు 57 కోట్ల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. ఎంపీ గారి సహకారంతో కొత్త వంగళ్ళు వరకే పరిమితమైన 33 kV లైన్స్ బుచ్చి టౌన్ వరకు పొడిగించి 24 గంటలు విద్యుత్ అందించాం. సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు బుచ్చి కనిసిరిపాలెం సబ్ స్టేషన్ అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. నగర పంచాయతీ పరిధిలోనే 100 kV ట్రాన్స్ఫార్మర్లు 35 ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, తాగునీటి పైప్ లైన్లు, వీధి దీపాలు, ఫాగింగ్ ఇతర పనులకు 12,79,00,000 ఖర్చు పెట్టాం. అలాగే ఎంపీ గారి సహకారంతో NH-67 ఇందాకే చెప్పుకున్నాం మనం. లోడ్ బేరింగ్ పేవర్స్ తో, బ్లాక్స్ తో, సీసీ డ్రైన్, విద్యుత్ లైన్లు తరలింపు వంటి పనులకు 14,40,00,000 వెచ్చించడం జరిగింది. ఆల్రెడీ రావడం జరిగింది. టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే మున్సిపల్ కార్యాలయం 25 లక్షలతో ఆల్రెడీ ప్రారంభం చేశాం. మార్కెట్ రోడ్డుకు టెండర్లు పూర్తి, త్వరలో 65 లక్షలతో పనులు ప్రారంభించుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఫైర్ స్టేషన్ అనేది లేకుండా ఇన్ని రోజులు ప్రజలు అవస్థపడుతుంటే ఈ రోజు 2 కోట్లతో ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ శాంక్షన్ చేసి త్వరలో అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. పురంధరపురం, రామచంద్రాపురం, కట్టుపడిపాలెం అవుట్లెట్ లో వీకర్ సెక్షన్ కాలనీలో తాగునీటి పైప్ లైన్లు 7,75,000తో 7,75,00,000తో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒవ్వేరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 1,09,00,000తో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గుడిపల్లి కాలువకు సీసీ డ్రైన్స్ 1,64,00,000. బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రహదారిపై మల్దేవ్ కెనాల్ పై బ్రిడ్జ్ 2 కోట్లు. అలాగే టీటీడీ ద్వారా కట్టుపడిపాలెంలో శ్రీ ఈశ్వరమ్మ గుడి భజన మందిరం 30 లక్షలు. విపిఆర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ తో తాగునీటి సదుపాయాలు 20 లక్షలు. కాజానగర్ లో ఉర్దూ పాఠశాల మొత్తం 2,70,00,000తో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా P4 కార్యక్రమంలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 25 లక్షల ఎంపీ లాడ్స్ తో గాంధీనగర్ లో 13వ వార్డులో శ్మశానం నిర్మాణం కూడా సుమారు పూర్తిగా పోతుంది. 5 లక్షల ఎంపీ లాడ్స్ తో కట్టపడిపాలెం 1వ వార్డులో అంగన్వాడీ భవనం కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సొంత ఇళ్ల స్థలాలు ఉన్న 285 మందికి ఇళ్ల నిర్మాణానికి కూడా మనం ప్రపోజల్స్ పంపించున్నాం. 87 పేద కుటుంబాలకి వైద్య అవసరాల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా 1,75,000 ఈ బుచ్చిరెడ్డిపాలెంలో మనం CMRF చెక్ వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ రోజు పేద ప్రజలకి అండగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి వెంట, కూటమి ప్రభుత్వం వెంట ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే ఎంపీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంని మరింత అభివృద్ధి పరుస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ భవనం కట్టడం, దానికి మన మంత్రివర్యులు ఆయన బిజీ షెడ్యూల్లో దీనికి ఒప్పుకొని రావడం చాలా సంతోషం. ఎందుకంటే
3 ఫ్లోర్స్ 4 కోట్లు పెట్టి ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందుల్లో ఇటువంటి భవనం కట్టారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనకి ఈ రోజుల్లో ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజులు, అంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రులు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండబట్టి ఆయన ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాలతో ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రం అంతా కూడా ఆ 2 పదాల మీద నడిపిస్తున్నారు. ఇంకోటి చెప్పాలి మన నారాయణ గారి గురించి. నారాయణ ఇన్స్టిట్యూట్స్ అందరికీ తెలుసు, దాదాపు 25 స్టేట్స్ లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవన్నీ సొంత ఇన్స్టిట్యూట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు గవర్నమెంట్ తరఫున ఒక మున్సిపల్ శాఖని రాష్ట్రంలోనే ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషను ఇప్పుడే వస్తుంటే చెప్తా ఉంటే కొన్ని ఇంటుంటే ఆయన సొంత వ్యాపారం అంతా పక్కన పెట్టేసి ఉన్నాడు. ప్రజల మీద, రాష్ట్రం మీద, ముఖ్యమంత్రుల మీద ఆయనకుండే అభిమానం అనాలా లేకపోతే ఏ పదాలు వాడాలో కానీ ఈరోజు రాష్ట్రంలో ఆయన పడే కష్టం నాకు తెలిసి మీరందరూ నిన్నగా చూస్తున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి గారితో మన నారాయణ గారు కూడా నిన్న చాలా బిల్డింగ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ సీడ్ యాక్సెస్, స్టీల్ బ్రిడ్జి, అవి ఇట్లా అమరావతిలో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే 99% మన మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకి దాదాపు 7 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన మాట్లాడే ఏ పదమైనా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆయన సొంతది పక్కన పెట్టేశాడు. అది గొప్ప విషయం. అంటే వ్యక్తిత్వం, మనిషి వ్యక్తిత్వం, దాన్ని మన అందరం కూడా ఈరోజు మెచ్చుకోవాలా. నేను చెప్పాలనే చెప్తున్నా, ఒక్కొక్క మంచి వ్యక్తిత్వం అది. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంకి వస్తే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజలకి ఏది మనం మంచి చేయాలా, ఏది చేస్తే మంచిది, రెండోది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఊరికి పోయి ఈ ఊర్లో మనం ఏం చేయాలా, ఏం ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో నుంచి తెలుసుకొని ఆయనకి ఒక ప్యాషన్ అనాల, ఒక ప్యాషన్, ఎమ్మెల్యేగా ఒక ప్యాషను. నేను కూడా చాలా ఎంకరేజ్ చేస్తా. ఇష్టంగా పనిచేసేటప్పుడు మనం కూడా దానికి సపోర్ట్ ఇవ్వాలి. అది డెఫినెట్గా నేను సపోర్ట్ ఇస్తుంటా. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడి పనిచేస్తున్నప్పుడు దాన్ని కొంచెం మనం ముందుకు నెడితే ఇంకా హుషారుగా పనిచేస్తారు. ఈరోజు మనం ప్రజలకి సేవ చేయాలి. ప్రజలకి సేవ అనే పదంతోనే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కష్టపడతా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పానంటే నా భార్య అని చెప్పుకుంటున్నాను అనుకుంటారేమో, అందుకని ఇంకంతకంటే ఎక్కువ చెప్పను. అట్లే ఈరోజు సుప్రజ కూడా చైర్మన్ గా ఇటువంటి భవనంలో కూర్చోబోతుంది. ఆమె సంతోషం కాదు, కార్పొరేటర్లు, మన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఆ బిల్డింగ్ లోపల పోతే వాళ్ళ ఆనందం. ఒక మీటింగ్ జరిగిన ఎలక్షన్ల ముందు సంతోషం అది, ఎందుకంటే మంచి బిల్డింగ్ కట్టించున్నారు. ప్రజల మీరందరికీ ఒకటే చెప్పేది, రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మీరందరూ కూడా
ఈ అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు ప్రతి ఒక్క వార్డు మనం గెలవాలి బుచ్చిరెడ్డి పాలెంలో. ఎందుకంటే ఇవన్నీ కావు, ఈ అరుపులు కావు, రేపు గెలిపించి చూపేయండి. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి పనిచేయాల. మళ్ళీ మున్సిపాలిటీని గెలిపించుకోవాలి. ప్రతి వార్డు కూడా, ప్రతి కౌన్సిలర్ మనం మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి, ముందుకి గెలుచుకునేటట్టుగా చేయండి. ఇంతకంటే మాట్లాడేదేమిలా, ఇప్పటికే చాలా టైం మీరందరూ ఉన్నట్టున్నారు. పెద్ద సార్ మాట్లాడాలా? సారు మనకి చాలా ఫ్యూచర్లో చాలా ఉన్నాయి డెవలప్మెంటల్ వర్క్స్ ఫర్ బుచ్చిరెడ్డి పాలెం. అవన్నీ కూడా నేను కోరుకుంటున్నా సార్ నోట్లో నుంచి చెప్పాలని. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.